ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ, జనసేన. ఎందుకు టీడీపీ, జనసేన అనుకుంటున్నారు? అంతకుముందు గవర్నమెంట్ బాగాలేదు. సో ఆ గవర్నమెంట్లో అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో సంక్షేమ పథకాలు తప్పితే ఏమీ లేదు. రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు. సో నువ్వు ఎన్ని పథకాలని నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలంటే రేపన్న రోజు నీకు రెవెన్యూ జనరేట్ అవ్వాలి కదా. వితౌట్ రెవెన్యూ జనరేషన్ హౌ యూ కెన్ ప్రొవైడ్ ఆల్ ది రెవెన్యూస్. సో మెయిన్ రెవెన్యూ మీద కాన్సన్ట్రేషన్ లేదు. అవుట్ ఆఫ్ స్టేషన్స్ చూసుకుంటే మీకు రెవెన్యూ బాగుంది. మన స్టేట్లో చూస్తే రెవెన్యూ బాగలేదు అసలు. ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ రోడ్లు బాగోలేదు, అభివృద్ధి లేదని అంటున్నారు కదా, నిజంగా వాస్తవమేనా లేదంటే ఓన్లీ టీడీపీ ఫాలోవర్స్ మాత్రమే అంటున్నారా? టీడీపీ ఫాలోవర్స్ అని కాదు, ఇక్కడ పార్టీ పరంగా చూసుకుంటే డిఫరెంట్ ఉంటుంది, మన పాలన పరంగా చూసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. మనం వుడ్ లైక్ టు టాక్ అబౌట్ పాలన. సో హూ ఈజ్ రూలింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ హీ ఈజ్ రూలింగ్. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో మనకు కంపెనీస్ రావట్లేదు, ఓకే, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమీ ప్రాబ్లం లేదు, ఓకే, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఏమీ లేదు. ఓన్లీ పథకాలు తప్పితే ఏం కనిపించట్లేదు. రోడ్లు దరిద్రంగా ఉన్నాయి అసలు. మొన్న కార్ వేసుకెళ్తే ఇప్పుడు 27,000 అయింది మళ్ళీ. ఆ జాకబ్స్, బిషప్స్ అన్నీ పోయినాయి, డబ్బులు పోయినాయి. పక్క స్టేట్కి వెళ్తే రోడ్లు చాలా నీట్గా ఉన్నాయి. మన స్టేట్లో చూస్తే ఎటు పోయినా రోడ్లు బాగాలేదు. నెక్స్ట్ ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ రావాలంటే నెక్స్ట్ విజన్ ఉన్న వ్యక్తి రావాలి అంటే సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో హీఈస్ ద గుడ్. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా తింటారంటే అది సెకండరీ, మనకు అన్నితర తెలుసు, చేస్తారు తింటారు. కానీ చేసిన ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా రెవెన్యూ జనరేట్ చేయడంలో, ఇన్కమ్ జనరేట్ చేయడంలో, జాబ్స్ క్రియేట్ చేయడంలో, జాబ్స్ ప్రొవైడ్ చేయడంలో బెటర్. సో మరి జగన్ గారు ఈసారి వైనాట్ 175 అంటున్నారు. మరి 175 కొడతామంటున్నారు. మరి ఎలా పాసిబుల్ అవుతుంది? లేదు, 175 రాదు. మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? అది మనకు తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం 151 వచ్చాయి కదా, ఈసారి ఎన్ని రావచ్చు అనుకో? లాస్ట్ టైం అంటే వేరు, సానుభూతి వాళ్ళ నాన్నగారిది ఇవన్నీ ఉన్నాయి. సో బట్ ఇప్పుడు అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా రివర్స్లో ఉన్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ, సో ఎవరైనా సరే కొంచెం రివర్స్లో ఉన్నారు. బాబు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారన్నా? తేడా అంటే ఆయన సీనియర్ ఇంజనీర్, అదొకటి. నెక్స్ట్ రెవెన్యూ పరంగా చూసుకుంటే, అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే ఈయన బాగున్నాడు, ఆయనది బాగలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అలయన్స్ని ఏ విధంగా చూస్తారు? సో పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటే చంద్రబాబు గురించి ఆల్రెడీ మనం చూసాము. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా రాలేదు. ఆఫ్ ద రికార్డ్ చూసాం కానీ ఆన్ ద రికార్డ్ చూడాల. సో వన్స్ ఇప్పుడు జగన్ లాగా ఒక ఛాన్స్ ఇస్తే చేస్తానంటున్నాడు కదా, ఆయనకు కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. సో బట్ ఆయన విజన్ అయితే బాగుంది. ఓవరాల్గా ఒక మాట, నెక్స్ట్ సీఎం చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్.